యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఉప్పల్ భగాయత్లో జరిగినటువంటి దారుణమైన ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పాపం బతుకు తెరువు కోసం వాళ్ళు గద్వాల జిల్లాకు సంబంధించిన వాసులు బతుకు తెరువు కోసం ఇద్దరు పిల్లల్ని తీసుకొని సిటీకి వచ్చిర్రు. మనకు తెలుసు చాలా మంది ఇట్లా వాళ్ళ బతుకు తెరువు కోసం ఇక్కడ పనులు ఉంటాయి, ఏదైనా చేసుకొని బతకచ్చు అనుకునే వాళ్ళు చాలా మంది సిటీకి వస్తున్నారు. అందుకే కదా సిటీ పాపులేషన్ రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్. సో గద్వాల జిల్లా వాసులు వీళ్ళిద్దరు కూడా, వీళ్ళకి ముగ్గురు పిల్లలు, యాక్చువల్లీ ఒక కూతురు అండ్ ఇద్దరు కొడుకులు అనమాట. అందరు కూడా మైనర్ పిల్లలే. సో ఈ ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో కుల సంఘాలకు సంబంధించిన భవన నిర్మాణం జరుగుతోంది. అంటే పిల్లర్స్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. మనకు తెలుసు వారం 10 రోజులుగా రోజు వర్షం పడ్డట్టే పడుతుంది. ఒక్కొక్క దగ్గరనైతే కుంభవృష్టి ఇట్లా కుమ్మరించిపోతుంది. అంటే 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు ఇట్లా వర్షాలు అయితే పడుతున్నాయి. సో రోజు వర్షాలు పడ్డంతో ఈ గుంతలు ఏవైతే తీసినే ఉంటాయో, అంటే పిల్లర్ గుంతలు ఏవైతే తీసినే ఉంటాయో అందులో రోజు రోజుకి వాటర్ అట్లా పెరుగుతూ రావడం అయితే జరుగుతుంది. మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ అక్కడే ఉప్పల్ భగాయత్, అట్లాగే వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతం చాలా దగ్గరగా ఉంది. పిల్లలు స్కూల్స్ కూడా లేవు, హాలిడేస్. దీంతో ఆడుకుందాం అనుకున్నారో, మరి వాటర్ లోతు పెద్దగా ఏముండదు అనుకున్నారో ఏంటో తెలియదు కానీ నిన్న ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. నిన్నటి నుంచి పిల్లలు కనిపించట్లేదు అని తల్లిదండ్రులు వెతకడం అయితే స్టార్ట్ చేసిండ్రు. అయితే వెతుకుతూ ఉన్న సందర్భంలో ఎక్కడైతే ఈ భవన నిర్మాణం పిల్లర్స్ కోసం తీసినటువంటి ప్రాంతం ఎక్కడైతే ఉందో వాళ్ళకి ఏం అనుమానం వచ్చిందో తెలియదు కానీ అక్కడ చూడడం మొదలు పెట్టేసరికి ఒక బాలుడు పైకైతే తేలినటువంటి పరిస్థితి. సో ఒక బాలుడు తేలాడు పైకి అని అంటే వాళ్ళకి ఇంకా ఖచ్చితంగా ఇంకొకతను కూడా అక్కడే ఉంటాడు అని అనుకొని పూర్తిగా సమాచారం అయితే ఇచ్చిండ్రు. డిఆర్ఎఫ్ టీం వెళ్ళింది, పోలీసులు వెళ్ళిండ్రు. అక్కడ పూర్తిగా సర్చ్ ఆపరేషన్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న మిస్సింగ్ కేసు అట్లాంటిదైతే ఏం నమోదు కాలేదు కానీ పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఇట్లా బాలురు ఇద్దరు కూడా కనిపించట్లేదు అని ఇన్ఫర్మేషన్ రావడం. ఆ తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చి వెతుకుదామనే లోపల ఒక బాలుడిని అయితే కనుగొన్నారు, బయటికి తీసినటువంటి పరిస్థితి. చీకటి పడిపోయింది. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఇంకో బాలుడు కోసం వెతకడం స్టార్ట్ చేశారు. సో డిఆర్ఎఫ్ టీం కూడా లోతుగా వెళ్ళి ఎక్కడైతే వీళ్ళు అంటే ఒక బాలుడి శవం ఎక్కడైతే దొరికిందో అక్కడే ఇంకొకళ్ళు కూడా పడి ఉంటారు అని అనుకున్నారు కాబట్టి అక్కడ వెతకడం స్టార్ట్ చేశారు. సీరియస్లీ వెతకడం స్టార్ట్ చేయడంతో దీంతో ఇంకో బాలుడు కూడా అక్కడే మునిగిపోయి దొరికినటువంటి పరిస్థితి. నిజంగా అత్యంత దారుణమైనటువంటి సంఘటన. బికాజ్ పనుల కోసం అంటే ఏమంటారు, ఏదో ఒకటి బతుకుదాము, బతుకుదెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళు పాపం అంతా చేసేది వాళ్ళ పిల్లల కోసమే. తీరా చూస్తే వాళ్ళ పిల్లలే లేకుండా పోయినరు, ఇద్దరు మగ పిల్లలు, అది కూడా. సో వాళ్ళిద్దరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీళ్ళ పేర్లు వచ్చేసి అర్జున్ కేవలం 8 సంవత్సరాలు మాత్రమే, ఇంకో బాబు పేరు వచ్చేసి మణికంఠ 15 సంవత్సరాలు. ఇద్దరు కూడా మైనర్ బాళ్ళు. మరి ఆడుకోవడానికి వెళ్ళారా లేకపోతే నీళ్లున్నాయి కాబట్టి స్విమ్ చేద్దామని వెళ్ళారా ఏంటో తెలియదు కానీ తల్లిదండ్రులు పనిలో తలమునుకులైన పరిస్థితి. అప్పుడే వీళ్ళు మరి ఆడుకుందాము అని చెప్పి అటువైపు వచ్చేసరికి నీళ్ళల్లో అనుకోకుండా మునిగిపోయి చనిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు స్పష్టంగా కూడా. అంటే పెద్దవాళ్ళకే ఆల్మోస్ట్ ఈ షోల్డర్ వరకు వాటర్ ఉన్నాయంటే వాళ్ళిద్దరు కూడా చిన్న పిల్లలు కాబట్టి ఈజీగా మునిగిపోయినట్టున్నారు. అండ్ స్విమ్మింగ్ కూడా పెద్దగా రాదు అనేటువంటి విషయం కూడా తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. అదే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎవరైతే వెళ్ళారో అక్కడికి, మరి ఈత కోసం వెళ్ళారా, ఆడుకోవడానికి వెళ్ళారా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా, ఇట్లా అనుమానాస్పదంగా కూడా అన్ని కోణాల్లో అయితే పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు 3 పిల్లల ప్లేస్లో ఒక్క ఆడపిల్ల మాత్రమే మిగిలిపోయింది. ఇద్దరు బాలురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. పాపం వాళ్ళ తల్లిదండ్రుల అంటే బాధ వర్ణనాతీతం అనుకోవచ్చు. అట్లాగే వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి